పిఠాపురం ప్రోటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే వర్మ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో మాట్లాడిన చంద్రబాబు ఐక్యంగా ఉండి ప్రజలకు కార్యకర్తలకు ఆదర్శంగా నిలవాల్సిన నేతలు ప్రోటోకాల్ పేరుతో ఘర్షణకు దిగడం సరికాదన్నారు. ఏదైనా పొరపాటు జరిగితే పార్టీ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు చంద్రబాబు. ఇలాంటి చర్యలు కేడర్కు తప్పుడు సంకేతాలు పంపుతాయని, ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా చూడాలని పల్లా శ్రీనివాస్కు సూచించారు. పిఠాపురంలో రగడపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, పిఠాపురం ప్రస్తుతం టీడీపీ నేత వర్మ వైఖరిపై పార్టీ అధిష్టానం వర్గం చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే నిన్న జరిగిన వివాదం, పిఠాపురంలో జనసేన టీడీపీ నేతల మధ్య జరిగిన వివాదం పట్ల చంద్రబాబు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే సంయమనం పాటించాల్సిన నేతలు ఈ విధంగా దుందుడుగు వైఖరి ప్రదర్శించడం పట్ల చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. ఈ ఘటనలో పార్టీ నేత వర్మ వ్యవహరించిన తీరు సరికాదని చెప్పి పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఏదైతే పల్లా శ్రీనివాస్తో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఐక్యంగా ఉండి ఆదర్శంగా నిలవాల్సిన నేతలు ప్రోటోకాల్ పేరుతో, ఫ్లెక్సీల పేరుతో, ఫోటోల పేరుతో ఘర్షణ పడటం సరికాదని, ఏదైనా పొరపాటు తప్పు జరిగినా పార్టీ పెద్దలకి దృష్టికి తీసుకురావాలి తప్పించి ఈ విధంగా రోడ్డుపై గొడవలు పడటం సరికాదని కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. చాలా సీరియస్ గా అయితే వర్మ పట్ల చాలా సీరియస్ గా అయితే టీడీపీ అధిష్టాన వర్గం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.